సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక, కర్షక, మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ విజయ ఫలం. ఈ కథ విశ్వకవి రవీంద్రునిది. పద్మభూజ కథల సంపుటిలోనిది. అనువాదం కెవి రమణారెడ్డి గారు. కథకులు, అనువాదకులు ఇద్దరూ ప్రసిద్ధ వ్యక్తులే. ఈ కథ రవీంద్రుని కాలం నాటిదే అయినా ఇప్పటికీ ఆ పరిస్థితులే ఉన్నాయి. కథలోకి వెళదామా? విజయ ఫలం. యుద్ధరంగం నుండి చెడు కబురు వచ్చింది. రాజు మనసు కలవరపడింది. తోటలో పచారు చేయసాగాడు. తోట గోడ వద్ద చెట్టు నీడలో ఒక పిల్ల, ఒక పిల్లవాడు ఆడుకుంటున్నారు. రాజు వారి వద్దకు పోయాడు. మీరు ఆడుతున్న ఆట పేరు ఏమిటి అని రాజుగారు వారిని అడిగాడు. సీతారాముల అరణ్యవాసం అభినయిస్తున్నాము అన్నారు. రాజు కూర్చున్నాడు. ఆటను జాగ్రత్తగా, ఆసక్తితో చూడసాగాడు. చూశావు కదా, దండక మహారణ్యాన్ని, మన పర్ణశాల ఇక్కడనే వేసుకుందాం అన్నాడు రామపాత్రధారి అయిన పసివాడు. ఎండు గడ్డిపోసులను, రాలిన ఆకులను ప్రోగు చేశాడు. క్షణమైనా తీరుబడి ఉన్నట్టు లేదు. ఆ పసిపిల్ల ఆకు అలుములను, చెట్ల వేళ్లను వండుతున్నది. కానీ మంట లేదు. అంటే స్వదేశము వదిలి వచ్చిన భర్త అయిన రాముని కొరకు సీతాదేవి వంట పని చేస్తున్నది. చేయి ఆడనంత పని. అంతా సక్రమంగానే ఉంది. కానీ రాముడు రాక్షసునితో పోరాడాలి కదా. ఆ రాక్షసుడేడి? లేడే అని రాజుగారు అడిగాడు. తాను ఆ విషయమే మర్చిపోయానన్నాడు ఆ పసివాడు. మరేం పర్వాలేదు, నేనే రాక్షసుడిగా ఉంటాను అన్నాడు రాజు. పసివాడికి ఉత్సాహం రేకొన్నది. రాజుగారిని తదేకంగా చూసి, అయితే నా చేత మీరు ఓటమి ఒప్పుకోవాలి అన్నాడు. ఓ, దానికేమి? ఓటమిని ఒప్పుకునేందుకు నేను ఎప్పుడూ తాయారు. నువ్వే చూస్తావుగా, చెప్పడమెందుకు అన్నాడు రాజు. ఆ రోజున రాక్షసవధ నిర్విఘ్నంగా, సాఫీగా కొనసాగిపోయింది. తన సంతోషంలో, ఆగములో ఆ పసివాడు రాజును పోనీయనే లేదు. ఒక్క గంట వ్యవధిలో రాజు 10 మంది రాక్షసుల చావవలసి వచ్చింది. సీత రాములు జీవించి ప్రేమించుకున్న యుగాలలో తాము ఎట్లా పాడినవో, పక్షులు ఇప్పుడు కూడా అవే పాటలు పాడినవి. పురాతన కాలమందు ఎట్లాగో ఇప్పుడు కూడా సూర్యరశ్మి చెట్ల ఆకుల మీద పడుతున్నది. రాజుగారి మనసు శాంతించింది. తన మంత్రిని పిలిపించి, ఈ పిల్లలు ఎవరి బిడ్డలో మీరు ఎరుగుదురా అని అడిగాడు. ఈ పిల్ల నా బిడ్డే, పేరు రుచిర. ఈ పిల్లవాడి తండ్రి దేవాలయ పూజారి, చాలా బీదవాడు. ఇతని పేరు కౌశికుడు అని మంత్రి విన్నవించాడు. ఈ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారైనప్పుడు భార్యాభర్తలు కావాలి. ఇది నా ఆజ్ఞ అన్నాడు రాజు. మంత్రికి ఇది నచ్చలేదు. కానీ ప్రభువుగారికి ఎదురు పలికే ధైర్యం లేదు కాబట్టి ఊరికే తల వంచుకున్నాడు. రాజుగారు కౌశికుని ఉత్తమ పాఠశాలకు పంపాడు. దొడ్డ వంశాలలో పుట్టిన బాలబాలికలు ఇక్కడ చదువుకునేవారు. వారిలో రుచిర కూడా ఉన్నది. కౌశికుని వంటి పేద విద్యార్థిని చూసి పంతులు గారు లోపల చేదరించుకునేవాడు కూడా. చదువుకునే విద్యార్థులు కూడా కౌశికుని వెలితిగా చూసేవారు. కానీ రాజశాసనాన్ని దాట వీలు లేదు కదా. రుచిరకు ఎటూ తోచలేదు. బాలబాలికలు కలిసి వ్రేలెత్తి తనను కౌశికుని చూపించి ఒకరితో ఒకరు గుసగుసలు పోయేవారు. అప్పుడు రుచిర చెక్కిళ్ళు మండిపోయేవి. రుచిర కళ్ళల్లో కోపపు కన్నీళ్లు నిండేవి. తాను పడవేసుకున్న పుస్తకాన్ని కౌశికుడు వంగి పైకెత్తి ఇస్తే రుచిర నమస్కరించనైనా నమస్కరించేది కాదు. కౌశికుడు తనను పలకరిస్తే తాను బదులు కూడా పలికేది కాదు. రుచిర పట్ల పంతులు గారి వాత్సల్యానికి అంతూ పొంతూ లేదు. ఆమె చదువు విషయమై పంతులు గారి శ్రద్ధకు అంతూ పొంతూ లేదు.
చదువులో ప్రతి శాఖలోనూ కౌశికుని కంటే రుచిర ముందు ఉండాలని పంతులుగారు పట్టుబట్టి బోధించేవాడు. రుచిర కూడా అదే పట్టు. కౌశికుని వెనకవేసి రుచిర ముందుకు పోగలదని అనిపించేది. ఏమంటే కౌశికుడు పుస్తకాలకు అంటిపెట్టుకుని ఉండేవాడు కాదు. పాటలు పాడటమంటేనూ, ఈదడమంటేనూ, అడవుల్లో తిరగడమంటేనూ కౌశికుడు చెవి కోసుకునేవాడు. ఇది చూచి పంతులుగారు కౌశికుని మీద కోపపడి మరింత శ్రద్ధతో పుస్తకాలు చదవవేమి అని అడిగేవాడు. నాకు పుస్తకాల మీద ఎంత ఆసక్తి ఉందో ఇతర విషయాల మీద కూడా అంత ఇష్టం అని కౌశికుడు జవాబిచ్చేవాడు. అవసరమైన వాటిని కొన్నిటిని విడిచిపెట్టాలి అని గురువుగారు సలహా ఇచ్చాడు. అట్లయితే పుస్తకాల మీద నాకు గల ఆసక్తి కూడా తొలగిపోతుంది అన్నాడు కౌశికుడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు గురువును పిలిచి మీ విద్యార్థుల్లో ఉత్తమోత్తములెవరు అని అడిగాడు. రుచిర అని గురువు జవాబిచ్చాడు. కౌశికుడో అని అడిగాడు రాజుగారు. పాఠశాల వలన అతను సాధించింది తక్కువ అన్నాడు గురువు. కౌశికుడు రుచిర భార్యాభర్తలు కావాలని నా కోరిక అన్నాడు రాజుగారు. గురువుగారు నవ్విన నవ్వులో కొంత ఎక్కిరింపు ఉంది. ఉదయకాంతికి సంధ్య చీకటికి పెళ్ళి జరిగితే ఎట్లుంటుందో రుచిర కౌశికుల పెళ్ళి అట్లుంటుంది అన్నాడు గురువు. రాజుగారు తన మంత్రిని పిలవనంపి కౌశికునితో మీ కుమార్తె పెళ్ళిని ఆలస్యం చేయ వీలు లేదు అన్నాడు. ప్రభూ, నా కుమార్తెకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నాడు మంత్రి. తన మనసులోని అసలు కోరికను ఆడది ఎప్పుడైనా ఎల్లడి చేస్తుందా మంత్రి అన్నాడు రాజు. కానీ రుచిర కార్చే కన్నీళ్లు సాక్ష్యం అన్నాడు మంత్రి. కౌశికుడు తనకు భర్తగా తగడని ఆమె అనుకుంటున్నదా అని రాజు ప్రశ్నించాడు. అవును, మీరన్నది నిజం అన్నాడు మంత్రి. అయితే సరే, కానీ నా ఎదుట వారు చర్చించుకోవాలి. ఆ వాద ప్రతివాదాలలో కౌశికుడు ఓడిపోతేనే గాని ఈ పెళ్ళి ఆగదు అని రాజు ఆజ్ఞాపించాడు. కొలువు తీరి కూర్చున్నాడు రాజు. కౌశికుడు ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు. మంత్రి కుమార్తెను వెంటబెట్టుకుని గురువుగారు వచ్చారు. కౌశికుడు పైకి లేచి వచ్చిన వారిద్దరకు నమస్కరించాడు. రుచిర అతను వైపే చూడలేదు. మునుపు ఎన్నడూ వాళ్ళు ఒకరితోనొకరు వాద ప్రతివాదాలు చేయలేదు. కౌశికుడంటే సరిపడని ఇతర విద్యార్థులు అతనిని చర్చల్లో పాల్గొననీయలేదు. కానీ ఆ రోజున అతని వాదాలపై ఎక్కిరింపు తళతళమని ప్రసరిస్తుంటే ఉక్కు కత్తి మీద ఎలుతురు పడినట్లుగా ఉండింది. ఇది చూసి గురువుగారు ఆశ్చర్యపడినారు, లోపల సంకటపడినారు. అందమైన రుచిర నొతట చెమట గుబగుబా పోయసాగింది. తలలో గజిబిజి వ్యాపించింది. వాదించి వాదించి రుచిరను ఓటమి అంచు వరకు నెట్టిన తర్వాతనే కౌశికుడు ఆమెను పాపమని వదిలిపెట్టాడు. గురువుగారి కంఠం కోపంతో కంపించిపోయింది. రుచిర కళ్ళు నీళ్లతో నిండినవి. రాజుగారు మంత్రివైపు తిరిగి మరి ఇక ఈ పెళ్లి ప్రయత్నాలు చేయించండి అన్నాడు. కానీ కౌశికుడు చేతులు మోడ్చి నమస్కరించి ప్రభూ, క్షమించండి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని విన్నవించాడు. రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. విజయ ఫలాన్ని చేపట్టవు, వింతగా ఉందే అన్నాడు రాజు. గెలుపు నాదే, కానీ విజయ ఫలాన్ని మరొకరు తీసుకోవచ్చు అన్నాడు కౌశికుడు. ఇంతలో గురువుగారు కలగజేసుకొని ప్రభూ, 1 సంవత్సరం గడువు పెట్టండి, గడువు చివరి రోజున మరొక చర్చ ఏర్పాటు చేయండి అని సలహా ఇచ్చాడు. ఆ సూచనను రాజుగారు ఆమోదించారు. కౌశికుడు పాఠశాల విడిచిపెట్టాడు. ఒక్కొక్కప్పుడు అడవుల్లో, వేరొకప్పుడు కొండలపైన ప్రత్యక్షం కాసాగాడు. గురువుగారు తన సర్వశక్తులను ధారపోచి రుచిరను తయారు చేయసాగాడు. కానీ ఆమె మునుపుటి రుచిర కాదు.
ఏమి అయింది ఆమెకు? ఆమె మనసు ఎక్కడెక్కడ తిరుగాడుతున్నది? గురువుగారికి కోపం వచ్చింది. గడువు పూర్తి అయ్యే లోపల నీవు జాగ్రత్త పడకుంటే తిరిగి అవమానం పాలవుతావు అని హెచ్చరించాడు. కానీ రుచిర కోరుకుంటున్నదే అది. అంతకంటే ఆమెకు కావలసినది వేరేమీ లేదు. పుస్తకాలు ముట్టుకొనని పట్టుబట్టినట్లున్నది. గురువుగారి కోపానికి హద్దు లేకపోయింది. ఋషుల సాక్షిగా శపథం చేస్తున్నాను, మరెప్పుడు ఆడవారికి చదువు చెప్పను. వేదాంత రహస్యాలనన్నింటినీ బోధపరుచుకున్నాను, కానీ ఆడదాని మనసు మర్మాలు నాకు బోధపడలేదు అనుకున్నాడు. ఒక రోజున మంత్రి రాజుగారి వద్దకు వచ్చి, ప్రభూ, నా కుమార్తెకు భవదత్తుని వంశము నుండి మంచి సంబంధం వచ్చింది. కులంలోనూ గుణములోనూ సంపదలోనూ కీర్తిలోనూ ఆ వంశానికి సరిరాగల వంశాలు చాలా లేవు. తమ సెలవైతే పెళ్లి చేస్తాను అన్నాడు. మీ అమ్మాయి ఏమంటున్నది అని అడిగాడు రాజు. తన మనసులోని అసలు కోరికను ఆడది ఎప్పుడైనా వెల్లడి చేస్తుందా ప్రభూ అన్నాడు మంత్రి. కానీ ఆమె కార్చే కన్నీళ్లు, అవి నేడు సాక్ష్యాలు గావా అని రాజు ప్రశ్నించాడు. మంత్రి జవాబు ఇవ్వలేకపోయాడు. తోటలో కూర్చుని రాజుగారు రుచిరను పిలిపించాడు. రుచిర వచ్చింది. రాముని వనవాస నాటకం జ్ఞాపకమున్నదా నీకు రుచిరా అని రాజు ప్రశ్నించాడు. సిగ్గుపడి చిరునవ్వుతో ముఖం మరోవైపుకు తిప్పుకుంది రుచిర. ఈవేళ మళ్ళీ ఆ ఆటను చూడవలనని ఉంది అన్నాడు రాజు. రుచిర తన ముఖానికి మేలుముసుగు కప్పుకొని మాటలాడకుండా ఉంది. కావలసిన అడవి ఉంది, రాముడు ఉన్నాడు, కానీ సీత లోపించింది. నీకు ఇష్టమైతే రుచిరా ఆ లోటును పూరించగలవు అన్నాడు రాజు. రుచిర దగ్గరకు వచ్చి వంగి రాజుగారి పాదాలకు ప్రణమిల్లింది. బంగారు కొండవు రుచిరా, కానీ ఈ తూరి రాక్షసుడి పాత్ర నేను ధరించను సుమా అంటూ రాజుగారు నవ్వారు. రుచిర తన కళ్ళను పైకెత్తింది. అవి ప్రేమతో నల్లబారి తళతళలాడుతున్నాయి. ఈతూరి, మీ గురువుగారు రాక్షసుని వేషం వేస్తారు, సరేనా అంటూ రాజుగారు మరోసారి నవ్వారు. మిత్రులారా, మంచి సాహిత్యాన్ని అందించాలన్న లక్ష్యంతోనే నన్ను నేను అభివృద్ధి చేసుకుంటూ ఈ కథలను మీకు వినిపిస్తున్నాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ వింటున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.